ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా. ఇక్కడ కన్ను మూసామంటే అక్కడ తెరిసేటట్టుగా ఉండాలి, దేవుని దగ్గర ఉండేటట్టుగా ఉండాలి. అదే కదా మన ఇన్ని బాధలు పడి ఇంత విశ్వాస జీవితం జీవించేది ఏంటంటే దేవుని రాజ్యం చేరటానికి. ఇది శాస్త్రం కాదని కదా మరి. కాబట్టి నీ మార్గాన్ని ఎట్టబడితే అట్ట నడిస్తే దేవుని రాజ్యానికి ఎట్ట వెళ్తావు రేపు? అంతే తప్పు మార్గాలు ఏంటో మంచి మార్గాలు ఏంటో నీకు వినపడుతున్నప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. భక్తుడు అంటున్నాడు నాకు అవి అసహ్యం అంటున్నాడు. మళ్ళీ ఇంకా అట్నే నువ్వు ఆ మార్గంలోనే వెళ్ళినప్పుడు నువ్వు తప్పిపోతావు, విడవబడతావు. ప్రియసోదరుడా, నీ వాక్య భాగమును మరి దేవుడు ఖండితంగా చెప్తున్నప్పుడు దిద్దుకునే వారంగా ఉండాలి. మనం దిద్దుబాటు చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నప్పుడు అది ఏ వాక్యం, ఆదివారమా, అది శనివారమా, అది మంగళవారం అన్నది కాదు. దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు దిద్దుబాటు చేసుకోవాలి, మార్చుకోవాలి, వదిలిపెట్టుకోవాలి. భక్తుడు అంటున్నాడు చూడండి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటున్నాడు. దిద్దుబాటు అసహ్యమైపోతే నువ్వు దేవుడికి అసహ్యమైన వాడు అయిపోతావు, దేవునికి దూరం అయిపోతావు. దిద్దుబాటు చేసుకోవాలి. ఓ ప్రభా నా కోసమే మాట్లాడుతున్నావయ్యా. ఎప్పుడైనా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు దేవా నన్ను ప్రేమిస్తున్నావని మనం గమనించాలి. దేవుడు ప్రేమిస్తేనే మనకి వాక్యాలు వినబడ చేస్తాడు. ఇదిగో కుమారుడా నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, కుమార్తె నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, ఇది మార్గం కాదు, ఇది తప్పు మార్గము, ఇదిగో నువ్వు చెడు మార్గంలో గుండా వెళ్తున్నావు, తప్పు మార్గంలో గుండా వెళ్తున్నావు, ఇది నీది కాదు, ఇది వదిలిపెట్టేసుకో, ఇది తీసేసుకో, అలా స్పీడ్గా వెళ్ళబాక, అలా ఎక్కువగా మాట్లాడబాక, అలా కించపరిచి మాట్లాడబాక, ఎవరిని నేను నువ్వు ఎక్కువ చేసుకోబాక. ఏదో మన జీవితంతో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు మనం లోబడాలి, దిద్దుబాటు చేసుకోవాలి, సరి చేసుకోవాలి. అప్పుడే మనం దేవునికి ఇష్టంగా జీవించగలము. యోబు గారు అలా చెప్తున్నాడు. ఆయన చెడుతనానంటే విసర్జించేశాడు, చెడు ఉంచుకోవాలి దేవుడు చెప్పినప్పుడు. రోమాపత్రికలో కూడా చూస్తే 6:12 దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందంటే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. శరీర దురాశలకు లోబడినట్లుగా, శరీరం దురాశలు ఆశిస్తుంది ఎప్పుడు. లోకం శరీరం ఉన్నప్పుడు దురాశ గర్భము ధరించి పాపమును కంటది. మరి కాబట్టి దురాశ అనేది ఎప్పుడు వస్తుందో వెంటనే దాన్ని తుంచేసేయాలి. ఈ ఆశ మంచిది కాదు, ఇది నాది కాదు, ఇది దురాశ, ఇది కానిది ఏదైనా సరే దాన్ని మనం ఆశించకూడదు. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఎప్పుడైతే పాపము మనల్ని ఏలుతూ ఉంటుందో, పాపము ఏలితే ఏముంది మనం శరీర దురాశలకు లోబడిపోయి మన ఆత్మీయ స్థితిని మర్చిపోయే వారంగా ఉంటాం, పడిపోయే వారంగా ఉంటాం. మనల్ని ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏలేవాడుగా ఉండాలి. లోపల పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మరి మీ శరీరంలో ఆత్మ నివసించుచున్నదని మీరు ఎరుగరా అంటాడు. మీరు దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటాడు. దేవుని ఆత్మ నీలో జీవిస్తూ ఉన్నప్పుడు, నివసిస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మ నీకు టీచ్ చేస్తుంది, చెప్తుంది, కుమారుడా ఇలా వెళ్ళబాక, ఇలా చేయబాకు, నువ్వు చాలా దురాశకు లోనైపోతున్నావు, పాపానికి లోనైపోతున్నావు, చాలా జాగ్రత్త, అప్పుడు నువ్వు చాలా నష్టపోతావు అని చెప్పి దేవుడు చెప్తూ ఉంటాడు మెల్లని స్వరంతో. వినాలి, మనం వినాలి. విన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా లోబడి మరి పాప శరీరానికి లోబడకుండా దేవుని ఆత్మకు లోబడి వాటిని జయించడానికి అవకాశం ఉంటుంది.
అలా కాకుండా నువ్వు ఏమీ గమనం లేకుండా నీ ఇష్టానుసారంగా శరీర క్రియలకు సమయం ఇస్తూ శరీర క్రియలకు మరి ఇష్టానుసారంగా నువ్వు ముందుకెళ్ళావంటే నువ్వు చావవలసిన వాడవై ఉన్నావని చెప్తుంది ఇక్కడ వాక్యం. కనుక బహు జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాలని మరి శారీరక జీవితాలని మనం కొనసాగించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, ద్వితీయోపదేశ కాండంలో కూడా చూస్తే ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే దేవుని వాక్యం అని సెలవిస్తాం. నీవు నడవవలని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలోని మిమ్మల్ని రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని మీరు ప్రేరేపించిన కనుక ఆ ప్రవక్తకి ఏమి కలగను వానికి మరణశిక్ష విధింపిన అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును సంహరింపవలెను. అది మన మధ్య ఆ యొక్క చెడుతనాన్ని సంహరించాలి అంటే చంపేసేయాలి. ఎప్పుడైతే చెడు ఇది అని నా జీవితంలో ఎంటర్ అవుతుందో అది చేయవలసి వస్తుంది. చెడు అని ఎప్పుడైతే నీకు తెలిసిందో దాన్ని సంహరించేసేయాలంట, అంటే చంపేసేయాలి. అంతేగాని పర్లేదులే అని తర్వాత అలా కొనసాగుతావు అనుకో, నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో చాలా నష్టపోయి దేవుని రాకడలో విడవబడతావని నేను ఖండితంగా నీకు చెప్తూ ఉన్నాను. కాబట్టి ప్రేమేంటి వారులారా, దేవుని వాక్యానికి లోబడండి, ఆయనకు భయపడండి, చెడుతనమును విసర్జించండి. చూడండి, అలాగే కీర్తన గ్రంథంలో కూడా చూసుకుంటే 34:21 చూస్తే ఇక్కడ చెడుతనము భక్తిహీనులను సంహరించును. ఎప్పుడైతే చెడుతనం చేసేవాళ్ళు ఎవరు? భక్తిహీనులు అని చెప్తున్నాడు దేవుని వాక్యంలో. భక్తిహీనులను సంహరించేస్తామా. దాన్ని సంహరించకపోతే ఇందాక దాన్ని సంహరించాలని చెప్పాడు, దాన్ని సంహరించకపోతే చెడుతనాన్ని మనల్ని సంహరించేస్తాం. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళ రాక చాలా జాగ్రత్తగా ఆత్మీయ జీవితమును మనం చూసుకోవాలని, అటు లక్షణాలను ఇక్కడ మరి యోబు గారు కలిగి ఉన్నారని. మంచి లక్షణాలు ఏమని? ఒకటి యథార్థవంతుడు, ఆ తర్వాత న్యాయంగా నడిచాడు, ఆ తర్వాత దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నాడు, కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టేశాడు. అట్ట మంచి జీవితం మనం కూడా కలిగి ఉండాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నారు. అంతేకాదు ప్రేమేంటి వాళ్ళ దేవుని వాక్యంలో చూస్తే ఏమనుందంటే చూడండి, ఆ తర్వాత చాలా ధనవంతుడు యోబు గారు. పేదవాడేం కాదు, ఏమన్నా సామాన్యులు లేండి అలాగా ఏముందా అని అనుకోవట్లేదు. చాలా ధనవంతుడు ఆయన. చూడండి ఇక్కడ ఎంత ధనం, ఆస్తి గలవాడు. యోబు 1:3లో కూడా అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, ఇవన్నీ 500 జతల ఎడ్లు, 500 అంటే అప్పట్లో ఈ యొక్క మరి జంతువులు వీటినే ఎక్కువ ఇచ్చేసేవాళ్ళు కనుక, కౌంట్ చేసేవాళ్ళు కనుక అవే ఇచ్చిపుచ్చుకోవటానికి కూడా అవే, వేరే సామాన్లు కొనుక్కోవటానికి కూడా. మరి కాబట్టి ఆ దినాల్లో యోబు గారికి చూడండి ఎంత ఉందో ఆస్తి. అతనికి పనివారు ఆస్తిగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడని రాశాడు దేవుడు ఇక్కడ ఈయన గురించి. కనుక అంత ఆస్తిపరుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, ఇప్పుడు మంచి సాక్ష్య జీవితాన్ని కూడా ఇతను కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ఈయన గురించి దేవుడు భూమి మీద అతని వంటి వాడెవడూ లేడు 9వ వచనం అని అడగగాదు, భూమి మీద ఎవరు లేరయ్యా అతను వంటి వాడు దేవుడు చెప్తున్నాడండి. ఎంత మంచి స్టేట్మెంట్ చూడండి ప్రేమేంటేంటి వాళ్ళారా. 8వ అందుకే యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితేవా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వరూ లేరు. ఒక మనిషి గురించి, ఒక యోబు గారి గురించి దేవుడు ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడండి. ప్రేమేంటేంటి వాళ్ళారా, దేవుడు ఒకవేళ మన గురించి అడిగితే దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడో కదా. మనం కూడా మరి అవన్నీ పైన మనం చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ అని మనం కలిగి ఉన్నట్టయితే యోబులాగా మనం కూడా దేవుడు అటు మంచి సాక్ష్యాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకోవచ్చు. కానీ మరి ఇక మనం ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నామో దేవుని వాక్యపు వెలుగులో, పరిశుద్ధాత్మ వెలుగులో మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడి యందలి మరి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా? నా కుమారుడు మంచివాడు, నా కుమార్తె మంచిది, ఇదిగో నేను చెప్పినట్టుగా ఇవన్నీ కూడా కలిగి ఉంది, నా యందలి భయభక్తులు కలిగి ఉంది, న్యాయంగా జీవిస్తుంది, న్యాయంగా జీవిస్తాడు. అంతేకాదు ప్రార్థనాపరుడు కూడా. యోబు 1:5లో కూడా చూడండి, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయముల్లో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులు అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగ చేయుచుండెను.
చూడండి ఎంత మంచి ప్రార్థన పరుడో చూసారా. అతను మంచి ప్రార్థన అంటే కుటుంబం కోసం తను ఎంత బాధ్యత కలిగి ఉన్నట్టు తండ్రిగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయనకి 10 మంది పిల్లలు. చూడండి, తన కుమారులు పాపం చేశారేమోనని వారి కోసం వాళ్ళ హృదయంలో పాపం చేశారేమోనని అంటే ప్రతిరోజు అరుణోదయమున ఉదయాన్నే పిల్లలందరి కోసం ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తాం. అంటే ఫ్యామిలీ ప్రేయర్ చేసేసినాక మళ్ళీ ఆయన వ్యక్తిగతంగా పిల్లలందరి కోసం, ప్రభా వీడు పాపంలో పడుతున్నాడేమో, ప్రభా వీడు ఎలా ఉన్నాడో అందరి కోసం ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాం. ప్రేమేంటంటే వాళ్ళారా, మన ఉదయకాలంలో కుటుంబ ప్రార్థన కలిగి ఉంటున్నామా, దేవుని సన్నిధి కలిగి ఉంటున్నామా, ఆ తర్వాత బాధ్యత కలిగిన తండ్రిగా ఈయన యోబు గారు పిల్లలందరి కోసం బాధ్యత కలిగిన తండ్రిగా సంపాదించి పెట్టడమే కాదు, వాళ్ళని చదివించడమే కాదు, వాళ్ళని ప్రయోజకులను చేయటమే కాదు, ఆత్మీయ జీవితం విషయంలో కూడా ఎంత శ్రద్ధ. పాపం చేశారేమో, అమ్మో దేవుని రాజ్యం పోగొట్టుకుంటారేమో, దేవుని కోపం తెప్పిస్తారేమో, వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు కదా, యవన బిడ్డలు అయ్యారు కదా, దూరంగా వెళ్ళిపోతున్నారేమో అని బాధ్యత. ప్రేమేంటంటే వాళ్ళ కుటుంబ ప్రార్థన విషయంలో మనం అశ్రద్ధగా ఉండకూడదు, శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ లోకరీత్యా ఎంత మరి కుటుంబానికి కావాల్సిన పిల్లలకందరికీ కావాల్సిన డబ్బును సంపాదించడానికి ఎంత కష్టపడతావో, వాళ్ళని చదివించడానికే కానీ, వాళ్ళని పోషించడానికే కానీ, వాళ్ళకి జీవితంలో ఇంకా మంచి స్థితి కలగాలనే కానీ, ఆడపిల్లలైతే వారికి ఇంకా మంచి ఇళ్ళకి పంపించాలనే కానీ ఎంత కష్టపడతావో, వాటన్నిటికంటే కూడా ఇది ముఖ్యం. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను దేవుని కోసం పెంచాలి. ఈ బహుమానం విషయంలో కూడా లెక్క అడుగుతాడు. దేవుణ్ణి నీకు ఇచ్చిన బహుమానాన్ని నువ్వు ఎలా పెంచావు, ఇదిగో దేవుడి కోసం పెంచు అని అంటాడు. మన మోషే గురించి ఒకటి మాట్లాడుతూ దేవుని కోసం పెంచమంటారు అక్కడ. అంటే మనం పిల్లలు మనకి ఇచ్చారంటే మనం తెచ్చుకోలేం కదా. పిల్లలు నేను దేవునికి ప్రతినిధిగా ఉన్నానా అంటాడు అక్కడ యాకోబు మాట్లాడుతూ. పిల్లలు కలగలేదని ఎంతకాలం మరి బాధపడుతుంటే భార్య అంటే దేవుడే ఇవ్వాలి పిల్లలని దేవుని వాక్యం అంత స్పష్టం. దేవుడే ఇచ్చాడు మరి నీకు 10 మంది పిల్లలు, ఒకళ్ళు 2 3 4 పని 10. వాళ్ళ విషయం నువ్వు శ్రద్ధ, దేవుడిని లెక్క అడుగుతాడు. అది ఎలా పెంచావు, నా కోసం పెంచావా, దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క అడుగుతాడు కదా. రేపు వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారా, దేవుని దగ్గర ఉంటారా అనేది కూడా నీదే బాధ్యత. ఇక్కడ వాళ్ళ పరలోక రాజ్యం కోసం దేవుని కోసం పెంచవలసిన బాధ్యత నీది. మరి అందుకే అరుణోదయంలో లేచంట యోబు అనుదినము ప్రేమేంటంటే వాళ్ళరా, మేము కూడా దేవుడిని మమ్మల్ని ప్రేమించి 3 కుమారులు ఇచ్చారు. తప్పకుండా కుటుంబ ప్రార్థన చేసేవారు ఉదయం సాయంత్రం కూడా. ఒకవేళ పాస్టర్ గారు ఊర్లో వెళ్ళి 20 రోజులు బయటే ఉంటారు సేవ నిమిత్తం, నేనే ఉండేదాన్ని. 3 పిల్లల్ని నేను దగ్గర పెట్టుకుని 2 పూట్ల కుటుంబ ప్రార్థన చేసేదాన్ని. అంతేకాదు పిల్లల కోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి కోసం కేటాయించేదాన్ని. ఇప్పటికీ మా పెద్ద కుమారుడు పాస్టర్ గారు అయ్యాడు, వాడికి 2 పిల్లలు. ఆయన చెప్తాడు, అమ్మ నాకు ఇలా ప్రతి శనివారం నాకు కేటాయించేది, ప్రతి శనివారం నా కోసం ఉపవాస ప్రార్థన చేసేది, నన్ను కూడా కూర్చోబెట్టి చేసేది. నిజంగా నా ప్రార్థన, తల్లి ప్రార్థన ఆలకించి దేవుడు నన్ను రక్షించాడు అని ఈరోజున సాక్ష్యం చెప్పుకుంటాడు ఆయన. ఎందుకో చెప్తున్నానంటే ప్రేమేంటంటే వాళ్ళని రక్షించి దేవుని వైపు మళ్ళించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మరి అలాగే పిల్లల కోసం సోమవారం ఒకరి కోసం, మంగళవారం ఒకరి కోసం, శనివారం ఒకరి కోసం కేటాయించి ఆ రోజు ఇది నీరు వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరి బిడ్డలుగా ఉన్నప్పుడు కూడా, ఇది నా రోజు అమ్మ ఇదిగో అని చెప్పేసి మేము కలిసి వేరుగా వెళ్ళి కలిసి మాట్లాడుకుని ప్రార్థన చేసుకుని వాళ్ళ సమస్యలు ఫ్రీగా చెప్పడానికి సమయం ఇచ్చేదాన్ని. ఇది మా ప్రాబ్లం, ఇది ఇలా ఉంది మా క్లాస్లో, ఇదిగో మా స్కూల్లో, మా కాలేజీలో అని పరిస్థితి వారు చెప్పినప్పుడు వాళ్ళ కోసం నేను ప్రార్థన చేసేదాన్ని. ప్రివెంటెంట్ వారా ఇవాళ వారు దేవుని సేవకులుగా ఎదిగారని చెప్పడానికి దేవునికి మహిమ కలిగినట్లుగా నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి వాళ్ళ ఆత్మల విషయంలో మనం లెక్క అప్పగించాలని కూడా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. వాళ్ళ ఆత్మలను మనం నరకము నుండి పరలోకానికి దాటించడానికి కూడా దేవుడు మనల్ని వాడుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనంలో కూడా చూస్తాం. నీ బాలులను శిక్షించడం మానుకొనుకుము, బెత్తముతో వాడిని కొట్టినేడలా వాడు చావకుండును, బెత్తముతో వాడిని కొట్టినేడలా పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు.
సరే, పాతాళానికి పోకుండా నరకం నుండి తప్పించే బాధ్యత కూడా బెత్తంతో కొట్టే తల్లిదండ్రులకి ఇచ్చాడు దేవుడు బాధ్యత. బెత్తం అంటే బెత్తం లిటరల్గా కర్రబెట్టి బాధమని కాదు, దేవుని వాక్యం. వాళ్ళని కొట్టాలి బండకేసి బెత్తానికేసి అంటే దేవుని బండకి, దేవుని సంఘానికి, దేవుని వైపు తిప్పటము, దేవుని గురించిన వివరంగా చెప్పటము. అప్పుడు చెప్పినప్పుడు అంటే పాతాళంలో నుంచి కూడా తప్పిస్తాం. అంటే దేవుని మార్గానికి బాట వేయటానికి మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. తల్లిదండ్రులుగా ఇక్కడ తండ్రిగా చాలా మంచి బాధ్యత. అరుణోదయమైన ప్రతి అరుణోదయమున నిత్యము అలాగు చేయుచుండును, ఒకరోజు కాదు, నిత్యము అలాగు చేసినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు మరి యోబు గురించి మంచి సాక్ష్యమును మరి చెప్తూ ఉన్నాడు. నీ గురించి, నీ బిడ్డల గురించి, తండ్రిగా నీ బిడ్డలు నీ గురించి ఏమి చెప్పగలరు? మా పిల్లలు అంటారు, మా డాడీయే మాకు హీరో, మా డాడీయే మాకు రియల్గా మాకు ఒక ఇది అని చెప్పేసి చెప్పగలరు అనమాట. ఆయనే మాకు ఆత్మీయ తండ్రి, ఆత్మీయ అంటే ఆత్మ విషయాలు, శారీరక విషయాలు కూడా చక్కగా వాళ్ళకి నేర్పించేవారు, చెప్పేవారు. మరి ఇది నా మంచి పౌరులుగా, మంచి దైవ సేవకులుగా వారు సిద్ధపరచబడ్డారు అంటే తండ్రిగా ఆయన రెస్పాన్సిబిలిటీ చాలా నిర్వర్తించేవారు. ప్రియమేంటంటే వాళ్ళారా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డలను దేవుని కొరకు పెంచే విషయంలో మనం బయటంతా సమయం వేచేస్తాం. ఉద్యోగాలకి, ఫ్రెండ్స్కి, వాటికి వీటికి, ఆ ఇల్లేగా అని చెప్పేసేసి మనం చాలా ఇది. కానీ ఇల్లే ముందు, ఇంటినే కట్టుకోవాలి మనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ముందు జ్ఞానం కలిగి ఇల్లే కట్టుకోవాలి మనం. ముందు ఇల్లు అంటే మనం కుటుంబం, మన ఫ్యామిలీ. మనం ఇక్కడ కలిగి ఉంటే ఇదే మన మినీ పరలోకం, ఇదే ఒక పరలోకం మనకి. ఇక్కడే దేవుని సన్నిధిని మనం అనుభవించగలం, ఇక్కడే సంతోషాన్ని, నెమ్మదిని, దేవుని రాజ్యాన్ని ఇంట్లో అనుభవించగలం. ఎప్పుడైతే మనకి అది లేదో, అట్టి అవగాహన ఉండదో, మన తర్వాత మనం చాలా నష్టపోతాం. పిల్లలను పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. పిల్లలు నష్టపోతారు, అటు వాళ్ళు నష్టపోతారు, మనకి కూడా కౌంట్లో ఉండదు, నష్టపోతాం. కాబట్టి తండ్రిగా ఆయన ఎంత బాధ్యత తీసుకుంటున్నారో, అరుణోదయం లేచి ప్రతి దినము కూడా మరి ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ దేవుని అంటే మంచి ప్రార్థనాపరుడు. 3వ వచనంలో చూస్తే భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని చెప్పి దేవుడు సాక్ష్యం చెప్పిన తర్వాత ఈ దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచుటకై 6వ వచనం, ఒక దినము తటస్థించెను, ఆ దినము నా అపవాది అగువాడు వారితో కూడా కలిసి వచ్చి యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని చెప్పి అన్నప్పుడు ఇక్కడ ఒక మంచి ఇన్సిడెంట్ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు యోబు గారు మరి అక్కడ ఉంటా ఉన్నప్పుడు అటు ఇటు తిరిగి వచ్చాను అని చెప్పేసి సాతాను కూడా అక్కడికి వచ్చిందనమాట. యెహోవా ఎక్కడి నుండి వచ్చావు అన్నప్పుడు అపవాది భూమి మీద 7వ వచనం, ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నువ్వు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించుతివా అని చెప్పేసి. ప్రేమేంటంటే వాళ్ళారా, ఇక్కడ సాతాను అంటున్నాడు భూమి మీద అటు తిరిగి వస్తున్నాను. అటు పని అదే. ఇక ఏంటంటే ఆత్మీయ జీవితంలో మరి దేవుని బిడ్డలంగా మన ఈ లోకయాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు నా వాక్యం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు లోకము దుష్టుని వశమందున్నది. లోకం వాడు దుష్టుని వశంలో ఉంది కాబట్టి ఆడు అటు ఇటు తిరుగుతూ దేవుని బిడ్డలు అయిన వారిని ఏ విధంగా పడగొట్టాలా, ఏ విధంగా మళ్ళీ మన వైపు మళ్ళించుకోవాలా, వీళ్ళు ఏంటి ఇంత భక్తి జీవితం చేస్తున్నారు, ఇంత విశ్వాసం ఏంటి వీళ్ళకి అని చెప్పేసేసి ఒకలాంటి ఇదితో వాడు తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి అందుకే అంటాడు మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు. చాలాసార్లు ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు వాక్యం ద్వారా. జాగ్రత్తగా ఉండండి, మెలకువ కలిగి ఉండండి, భయపడబాకండి, ధైర్యంగా ఉండండి అని చెప్పేసేసి మెలకువ కలిగి ఉన్నట్టు అంటే మనం ఎప్పుడు కూడా గమనము కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, దేవునిలో మెలకువగా ఉండాలి మనం. మరి ఎందుకంటే దుష్టుడు మనకు కనపడకుండానే అనేక రకాలుగా చూడు అటు ఇటు తిరుగుతూ వస్తున్నాడట. అప్పుడు ప్రభు వారు ఎంత సవాలు విసురుతున్నారు అసలు. అప్పుడు అన్నాడు నా సేవకుని యోబు సంగతి ఆలోచించి 8వ వచనం, ఆలోచించవా అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలవాడిని చేరుతను విసర్జించిన భూమి అతని వంటి వాడు లేడు అని చెప్పేసి ఈ మంచి స్టేట్మెంట్లు ఇచ్చేసిన తర్వాత అని అడుగగా అపవాది యోబు ఓరకనే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచి వేస్తేవి కదా అన్నాడు. అంటే దేవుడు మన కుటుంబాల చుట్టూ, మన హృదయాల చుట్టూ, మన జీవితాల చుట్టూ కంచె వేశాడు అన్న విషయం వాడికి కూడా తెలుసు.
ప్రిమెంటెంట్ వాళ్ళారా మనం ఊరకే లేము. మనము దేవుని బిడ్డలంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఆయన కంచె, ఆయన కాపుదల ఉంటుంది. ఆయనకి మనం అప్పగించుకోవాలి. అలాగా మనం ప్రార్థన చేసుకోవాలి మన జీవితాల గురించి, ఆత్మీయ జీవితాలు, కుటుంబ జీవితాల గురించి, సంఘ జీవితాల గురించి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన చుట్టూ ఆయన కంచె ఉంచుతారు. అప్పుడు చూడండి, అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనకి తోడుగా ఉండి వాడి యొక్క దుష్టుని వశంలో పడకుండా మనల్ని కాపాడటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మత్తయి సువార్త 21:33లో కూడా చూడండి, మరి యొక్క ఉపమానం వినుడి, ఇంటి యజమానుడు ఒకడు ఉండెను, అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి. ఏదైనా సరే ఒక తోట, ఒక చూడండి, మనం ఇల్లు అయినా కట్టుకుంటాం, కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం తప్పకుండా. ఎందుకంటే బయటివి లోపలికి రాకుండా, జంతువులైనా ఎవరైనా ఇతరులు. అలా కంచె అంటే బయట పరిస్థితులు, లోక పరిస్థితులు, లోక మాటలు, లోక పరిస్థితులు మనలోకి రాకుండా మనకు ఒక కంచె ఉండాలి, ఒక కాపుదల, మరి ఒక భద్రత ఉండాలి అని దేవుని వాక్యం సెలవు. అలాగే కంచె ఉందలే నువ్వు అందువల్ల కానీ, లేకపోతే యోబు ఊరకే నీ అందులో విశ్వాసం ఉంచాడా ఏంటి అని చెప్పేసి సాతానుడు కూడా మరి బ్లేమ్ చేస్తున్నాడు, చెప్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ చెప్తున్నప్పుడు ఆయన కంచేసావులే, అది కనుక అవన్నీ తీసేసేయి, అప్పుడు చూడు ఎంతవరకు నిన్ను సేవిస్తాడు అని చెప్పేసి వాడు సవాల్. నీవు అతని చేతి పనిని కూడా దీవించావు. కంచె వేశాడు అన్న విషయం గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటూ వస్తున్నాం. దేవుని యొక్క కంచె మనకి ప్రిమెంటెడ్ వారు మనం అడగాలి. అది నేను చెప్తున్నాను. ప్రభువా, నా గృహం చుట్టూ, నా బిడ్డల చుట్టూ, నా హృదయం చుట్టూ కంచె ఉంచండి, నీ కాపుదల ఉంచండి, దుష్టుని ప్రభావంలో పడిపోకుండా గమనం కలిగి ఉండటానికి అని చెప్పేసి మనం అడిగినప్పుడు ఆయన కంచె, ఆయన కాపుదల మనకి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రిమెంటెంట్ వాళ్ళ అలాగే ఆయన చేతి పని నువ్వు దీవించావులే, అందుకు ఆయన నిన్ను సేవిస్తున్నాడు అని చెప్పి సైతానుడు మన గురించి ఎలా చూడండి బ్లేమ్ చేస్తున్నాడు, చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు. కంచె వేసావులే అందు కాబట్టి నిన్ను సేవిస్తున్నాడు, అవన్నీ తీసేసేసి చూడు అప్పుడని చెప్పేసి దేవుడినే అంటున్నాడు అనమాట ఇతను. అంతే అప్పుడప్పుడు ఏమంటున్నాడు, చేతి పనిని కూడా నువ్వు ఆశీర్వదించావు, అందువల్లే నిన్ను అతను ఎలాగ సేవిస్తున్నాడు అని చెప్పి. చూడండి ప్రిమెంటెంట్ వాళ్ళారా, ఆదికాండము 39వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేయనిదంతయు యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. అంటే చేతి పనిని అందరినీ దీవించావు అని అంటున్నాడు సాతాను. అలాగే చూడండి, ఇక్కడ యోసేపుని కూడా అలాగే అన్నాడు కదా. పోతీఫర్ ఏమంటున్నాడు చూడండి, పోతీఫర్ ఏమంటున్నాడు ఇక్కడ, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తిని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినయు. దేవుడు ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటాడో, దేవునికి లోబడి దేవునికి ఇష్టంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు తోడుగా ఉంటాడు. మనం చేసేదంతా సఫలం చేస్తాడు, చేతి పనిని దీవిస్తాడు. అది ఏదన్నా అని మనం చేసుకునే చేతి పని అది ఏదన్నా అని, అది దేవుని సేవ, లేకపోతే ఒక ఉద్యోగమా, లేకపోతే ఒక వ్యవసాయమా, ఎప్పుడైతే మనకి దేవుడు తోడుగా ఉంటాడో, దేవుడు మనకు తోడుగా ఉంటే దాన్ని సఫలపరుస్తాడు. యోసేపు విషయం కూడా మనకు తెలుసు కదా. మరి అన్నదమ్ములు అందరూ కూడా దానిలో పడేస్తే, మరి ఇక్కడ ఐగుప్తులు కొని ఈ పోతీఫర్ దగ్గర తెస్తే అక్కడ ఎంతో నమ్మకంగా ఉంటాను, చేతి పని అంతా కూడా దీవించాడని ఆయన చెప్తూ ఉన్నాడు ఈ యొక్క సాక్ష్యం. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా, మనం దేవునికి లోబడి దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు మన చేతి పనిని దీవించి మన తోడుగా ఉండే దేవుడుగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే చూడండి 2వ దినవృత్తాంతాలు 31లో కూడా చూస్తే చూడండి 21వ వచనంలో, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమైందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. అంటే హిజ్కియా యూదాదేశం అంతటను 2వ దినవృత్తాంతాలు 32:21లో హిజ్కియా యూదాదేశం అంతటను ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేసి వచ్చాను. అనుకూలంగా యథార్థంగా నమ్మకంగా పనిచేశాడు కాబట్టి అందులో తాను దేవుణ్ణి ఆశ్రయించుటకై, అంటే దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి
తను చేసే పని అంతా కూడా ప్రతి పని అతడు హృదయపూర్వకంగా చేశాడు కనుక తను దీవించబడ్డాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమేంటంటే వాళ్ళారా, సాతానుడు చెప్తా ఉన్నాడు, కంచి వేసావులే, చేతి పని దీవిస్తున్నావులే. అవును, చేతి పని దీవించే దేవుడిగా ఉన్నాడు. మనం నమ్మకంగా ఆయన మీద ఆధారపడినప్పుడు మన చేతి పనిని ఆయన ఆశీర్వదిస్తాడు. సాతానుడు అంటున్నాడు ఇక్కడ, అతను కంచి వేసావులే, అతనికి కంచి వేసావు, అతని చేతి పనిని దీవించావు, అందువల్ల నేను సేవిస్తా ఉన్నాడు, అంత మంచిగా ఉంటున్నాడు. అలా కాకుండా నువ్వు అవన్నీ తీసేసి చూడు ఎంతవరకు నేను సేవిస్తాడో. 1:11 చూడండి. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతన్ని కలిగిన సమస్తాన్ని మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. ఎన్ని ఇచ్చావులే దేవుడా, అందుకని నేను సేవిస్తున్నాడు, నేను కనపరుస్తున్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు అని చెప్తున్నావు కదా. భూమి మీద అతను వంటి వాడు లేడు అని చెప్తున్నావు కదా. ఇవన్నీ కంచి వేసావు, నువ్వు దీవించావు, అభివృద్ధి పరిచావు, అందుకే ఇలా చేస్తున్నాడులే, ఇవన్నీ తీసేసాయి, నీ ముఖం అయితే నిన్ను దూషిస్తాడు అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతను నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. కాబట్టి అలా చేస్తాడని చెప్పేసి అంటున్నాడు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు, యోబు కూడా అలాంటి వాడు. నాకు దేవుడేమో అతని వంటి మనుషుడు లేడు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తే, ఈడేమో అవన్నీ తీసేసేయి అప్పుడు చూడు అని చెప్పేసి ఇతను సవాల్ చేస్తుంటే, చూడండి యోబు ఎలాగ దేవుని కోసం నిలబడాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఆమోసు 9:5 కూడా చూస్తే, మొత్తడము అంటే ఏంటంటే దేవుడు శిక్షించటం. అది చూడండి, దేవుని గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే, ఆమోసు 9:5 ఆయన సైన్యములకు అధిపతిగా యెహోవా ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును అంటే ఏంటి, దేవుడు కనుక మొత్తితే భూమి కూడా కరిగిపోద్దంట. దేవుని వాక్యంలో ఉంది, నేను కాదు. ఏమిటంటే వారు ఆమోసు 9:5 చూడండి, ఆయన సైన్యములకు యెహోవా, ఆయన అంటే దేవుడు సైన్యములు, ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును, కరిగిపోద్దంట అంతా. ఇంత చూడండి, భూమి ఇవన్నీ ఉన్నాయి కదా, అట్ట మొత్తు అని చెప్పేసేసి ఇతను చెప్తా ఉన్నాడు. అలా కరిగిపోద్ది, అంత శక్తి ఉంది కాబట్టి అలా జరుగుద్ది అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 21:12 కూడా చూస్తే, అంతటా ప్రవక్తని ఏలియా యొక్క పత్రిక వ్రాసి అతని యొద్దకు పంపెను. నీ పితరుడకు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గమందైనను యోధారాజైన ఆసా మార్గమందైనను నడువక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచి అహాబు సంతి వారు చేసిన వ్యభిచారములను చొప్పున యోధాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచారం చేసి నీకంటే యోగ్యులను నీ తండ్రి సంతతిని వారికి నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తువాహములన్నిటినీ మొత్తును. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకముగా, దేవునికి ఇష్టము లేని జీవితము, దేవునికి కష్టమైన జీవితాన్ని మనం జీవిస్తామో, దేవుడు మనల్ని మొత్తేవాడుగా ఉంటాడు. బీ కేర్. దేవుడు అంటే ఆషామాషిగా ఉండకూడదు, ఇష్టానుసారంగా జీవించకూడదు. చూడండి, దేవునికి వ్యతిరేకంగా చేసిన గొప్ప గొప్ప రాజులను సైతం మొత్తి సంహరించి ఎందుకు పనికిరాని వాళ్ళగా మరి చేసినట్టుగా అక్కడ దేవుని వాక్యం. ఇదంతయు అయిన తర్వాత యెహోవా కుదరచాలని వ్యాధి చేత అతని ఉదరమందు మొత్తినందున 2 సంవత్సరముల వ్యాధి కలిగి ఆ తర్వాత చనిపోయినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమేంటంటే వాళ్ళారా, దేవునితో నడక, దేవుడు మొత్తాడంటే మనం ఎందుకు పనికిరాం అసలు. కానీ దేవుని భయభక్తులు కలిగి జీవించాలి. అలా మొత్తమని ఈ యోబుని దేవుడి దగ్గర ఇతను చెప్తూ ఉన్నాడు సాతాను. అయితే దేవుడు అలాగే జరగదు. జీవితం అంటే ఒక్కొక్కసారి మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి.